విదేశాల్లో ఉద్యోగాల పేరిట అమాయక యువకులను ముంచుతున్న అంతర్-జిల్లా కేటుగాడి ఆట కట్టించారు కామారెడ్డి పోలీసులు. రష్యా వర్క్ పర్మిట్ వీసాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి, లక్షలాది రూపాయలు వసూలు చేసిన భారీ మోసాన్ని పోలీసులు ఛేదించారు. ఈ ఘరానా మోసానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం మైసమ్మ చెరువు తండాకు చెందిన కొందరు యువకులకు రష్యాలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు నిందితుడు. వర్క్ పర్మిట్ వీసాల పేరుతో బాధితుల నుంచి ఏకంగా 9.37 లక్ష రూపాయలు వసూలు చేశాడు. ఆ తర్వాత వారికి నకిలీ వర్క్ పర్మిట్ వీసాలు ఇచ్చి నిలువునా ముంచేశాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కామారెడ్డి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ అంతర్-జిల్లా మోసాలకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు గలేటి వెంకటయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండు తరలిస్తున్నట్లు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ వెల్లడించారు. నిందితుడి నుంచి 45,000 రూపాయలు నగదు, 3 పాస్పోర్టులు, ఒక బైక్, మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విదేశీ ఉద్యోగాల పేరుతో ఇంటర్నెట్లోనో, మధ్యవర్తుల ద్వారానో వచ్చే ఇలాంటి నకిలీ ఆఫర్లను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని, ఏదైనా ఏజెన్సీ ద్వారా వెళ్లేటప్పుడు పూర్తి వివరాలు సరిచూసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నకిలీ గల్ఫ్ ఏజెంట్ అరెస్టు. భీమ్గల్ మండలం జాగిర్యాలకు చెందిన గాలేటి వెంకటేష్ అనే వ్యక్తి, అతనికి ఎలాంటి మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ లైసెన్స్ లేకున్నా కూడా 4 వ్యక్తుల దగ్గర 9,37,000 రూపాయలు మరియు 4 పాస్పోర్ట్లు తీసుకొని రష్యాకు చాక్లెట్ కంపెనీలో వర్క్ వీసా ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడు. ఇతను నకిలీ ఏజెంట్, ఇతనికి ఎలాంటి లైసెన్స్ లేదు. ఇతని దగ్గర నుంచి తొందరగానే బుక్యా నరేష్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు మాచారెడ్డి ఎస్ఐ అని రూల్సే గారు ఆధ్వర్యంలో వారి టీం 3 పాస్పోర్ట్లు, 40,000 రూపాయలు, ఒక సెల్ ఫోన్ మరియు ఇతను వాడిన బైక్ను సీజ్ చేసినాము. అట్లే ఇతనికి ఇంకా సహకరిస్తున్న పరారీలో ఉన్న మరికొంతమంది నిందితులను కూడా పట్టుకుంటాము. ఇంకో పెండింగ్లో ఉన్న మరొక పాస్పోర్ట్ కూడా త్వరలో రికవర్ చేస్తాము. ఈ నకిలీ ఏజెంట్లను నమ్మవద్దని చెప్పి మన జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులైన రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు ఎన్నోసార్లు ఎన్నో ప్రెస్ మీట్లలో చెప్పారు. ప్రజలెవరు కూడా లైసెన్స్ లేకుండా గల్ఫ్ పంపిస్తాము, విదేశాలకు పంపిస్తామని చెప్పే నకిలీ ఏజెంట్ల మాటలు విని మోసపోవద్దని కామారెడ్డి పోలీస్ తరఫున మా యొక్క ప్రజలకు విజ్ఞప్తి.